నమస్తే అండి. రైజింగ్ ఈస్ట్‌లోని 208 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా, వెస్ట్ ఫేసింగ్ విల్లా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. మనకు ఎంట్రన్స్ అండి విల్లాలోకి. మనకు రైట్ సైడ్ ఒక 5 ఫీట్ మెయిన్ రోడ్డుకి విల్లాకి మధ్యలో ఒక 5 ఫీట్ డిస్టెన్స్ ఉంటుందండి. ఆ డిస్టెన్స్‌లో ఒక చిన్న గ్రీనరీ వస్తది. రైట్. మీకు ఎంటర్ అవుతున్నామండి విల్లాలోకి. రైట్ సైడ్ మీకు ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక కార్ పార్కింగ్ వస్తది. మీకు ఎంట్రన్స్ అవుతున్నాం లోపలికి. ఈ ఎంట్రన్స్ అవుతున్నామండి లోపలికి. ఈ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవ్వంగానే మీకు లివింగ్ ఏరియా ఉంటది. ఓకే. ఇదంతా కొంచెం ముందుకి డైనింగ్ ఏరియా వస్తదండి. ఫ్రంట్‌లో మటుకు లివింగ్ ఏరియా. ఇదంతా లివింగ్ ఏరియా అండి. మీకు రైట్ సైడ్ అక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్ మీకు సైజ్ వచ్చేసి 12x16 డైమెన్షన్స్‌తో వస్తదండి. మీకు 2 యూపీవీసీ విండోస్ వస్తాయండి లోపల. వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఉంటుందండి. అటాచ్డ్ వాష్రూమ్. చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు ఈ వాల్స్ అన్నీ ఇంటర్నల్ వాల్స్ అన్నీ 4.5 ఇంచెస్ ఉంటాయండి. మీకు ఇందులో బ్రిక్స్ కూడా మీకు మహారాష్ట్ర నుంచి మనం తెప్పిస్తున్నాము. రెడ్ బ్రిక్ వాడుతున్నాము. మీకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇదంతా లాంజ్ ఏరియా, ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. కొంచెం రైట్ సైడ్ ఇక్కడ మీరు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఈ గ్యాప్ అంతా మీరు సోఫా సెట్ వేసుకోవచ్చు. దాని తర్వాత మీకు లెఫ్ట్ ఉన్నదండి అంతా స్టోరేజ్ స్టెప్స్ కింద ఉన్నది. స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ సైజ్ వచ్చేసి 10x11 డైమెన్షన్స్ వస్తుందండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. మీకు కిచెన్ తర్వాత సెట్ బ్యాక్స్ అండి. కిచెన్ నుంచి బయటకు చూపిస్తున్న సెట్ బ్యాక్స్ చూడండి. సెట్ బ్యాక్స్ కూడా మీకు 4.5 ఫీట్ ఉంటుందండి. విల్లా టు విల్లా గ్యాప్లో సెట్ బ్యాక్స్ 4.5 ఫీట్ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 5 ఫీట్ ఉంటుంది. చూడండి, చివరి నుంచి ఆ చివరి వరకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. రైట్. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. మీకు అన్ని యూపీవీసీ విండోస్ వస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ 5 ఫీట్ గ్యాప్ ఉంటుందండి సెట్ బ్యాక్స్. చాలా స్పేస్ వేసుకుని ఒక ఇద్దరు మనుషులు మీకు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. సెట్ బ్యాక్స్ నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఆ సెట్ బ్యాక్స్లో మీరు బట్టలు ఆరేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, ఇది రైట్ సైడ్ మీకు 5 ఫీట్ ఉంటుంది సెట్ బ్యాక్. సో మీకు స్లాబ్ హైట్ వచ్చేసి 9 ఫీట్ ఉంటుందండి. 9 ఫీట్ ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మీకు 1142 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇది 208 స్క్వేర్ యార్డ్స్ 208 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ గురించి మాట్లాడుతున్నాం. మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మటుకు 1142 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1142 ఉంటుందండి బిల్డప్ ఏరియా. మనం ఎంటర్ అవుతున్నామండి ఫస్ట్ ఫ్లోర్లోకి. ఇదంతా లాంజ్ ఏరియా, ఫ్యామిలీ లివింగ్ ఏరియా. సోఫా సెట్ వేసుకోవచ్చు ఇక్కడ ఎల్ షేప్లో. ఇక్కడ ఒక టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. మీకు అవతల కనపడుతుంది ఆ స్లైడ్ డోర్స్ అవతలంతా సిట్అవుట్ అండి. ఈ సిట్అవుట్ కూడా మీకు చాలా పెద్దగా ఉంటుంది. 13x14.5 వస్తుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ మీకు 12x16 డైమెన్షన్స్తో వస్తుందండి. మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు 2 వెంటిలేషన్స్ వస్తాయండి. యూపీవీసీ విండోస్తో 2 వెంటిలేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ పక్కనే మీకు డ్రెస్సింగ్ ఏరియా. ఇది డ్రెస్సింగ్ ఏరియా చాలా బాగుంటుంది. మీకు ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో మీకు కబోర్డ్స్ పెట్టుకుని ఆ రూమ్ చిన్నది చేసుకునే బదులు కబోర్డ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ బట్టలన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో టాయిలెట్ దాని పక్కన. రైట్. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మీకు అది ఎందాక లాంజ్ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, లివింగ్ ఏరియా. సో ఈ స్పేస్ అంతా లాంజ్ ఏరియా. నెక్స్ట్ మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది పూజా గది. ఈ పూజా గది కూడా మీకు 4.5x5 డైమెన్షన్స్తో వస్తుంది. మీకు చూడండి, అదంతా సిట్అవుట్ అండి.
ఇదంతా సిట్అవుట్. ఈ సిట్అవుట్ అంతా 13x14.5 ఉంటుంది. ఇది పూజే కదండి లెఫ్ట్ సైడు. రైట్ సైడ్కి వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం ఇప్పుడు. 15x11 డైమెన్షన్స్తో వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. మీకు ఇంటర్నల్ వాల్స్ అన్నిటికీ ప్లాస్టింగ్ సింగిల్ కోటింగ్ వస్తుంది. సింగిల్ కోటింగ్ మీద పుట్టి వస్తుంది. పుట్టి మీద పెయింట్ వస్తుందండి. ఇదంతా వాష్రూమ్ సార్, చాలా స్పేసెస్గా ఉంటుంది. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి పక్కనే ఒక స్మాల్ బాల్కనీ ఉంటుంది. 5.5x6 సైజెస్ డైమెన్షన్స్తో వస్తుంది. ఈ బాల్కనీలోంచి మీరు చూస్తే బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుంది. పార్క్ కనపడుతుంది. ఆ పార్క్ ముందు ఒక త్రిప్లెక్స్ వెళ్ళా వస్తుంది. సో ఇదండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1142. మనం ఇప్పుడు హెడ్ రూమ్కి వెళ్తున్నాం. పైన స్టెప్స్ క్లోజ్ చేసుకునే పైన హెడ్ రూము 155 ఎస్ఎఫ్టీ వస్తుందండి పైన. తర్వాత మీకంతా ఓపెన్ టెర్రస్ ఉంటుంది. ఇదంతా వాటర్ ప్రూఫింగ్ చేసి ఉంటారు. మీరు చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. వర్షం పడ్డప్పుడు కూడా మీకు కిందకి వాటర్ ఏం రాకుండా ఉండేదానికి వాటర్ ప్రూఫింగ్ చేశారు. మీకు పైన ఒక వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది. 400 లీటర్స్ ఉంటుంది పైన, రైట్. సో మీకు ఇక్కడ నుంచి స్ట్రీట్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఓకే.